ఈరోజు మా ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయులు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈ దినం రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ ప్రకటించడం జరిగింది. దాంట్లో అన్యూహంగా జాతీయ కమిటీలో నాకు ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం కూడా జరిగింది. అయితే మేము ఎప్పుడు కళలో కూడా ఊహించలే. మాకు గతంలో నేను మొదటి నుంచి కూడా నగర కమిటీ అధ్యక్షునిగా ఉన్నా, అదేవిధంగా జిల్లా కమిటీలో ఎన్నో పోస్టులు పనిచేశా, రాష్ట్ర కమిటీలో కూడా కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నా. ఇప్పుడు నా వర్క్ను చూసి అయితేనేమి, నా సామాజిక వర్గం వల్లనేమైతేనేమి నాకు ఈ దినం జాతీయ ఉపాధ్యక్షుడి పదవి ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయం. మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకే పార్టీలో కూడా న్యాయం జరగదు. ఈ దినం నేను ఒక సాధారణ కార్యకర్తను, నాకు జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిన అంటే అది ఆషామాషి కాదు. కాబట్టి మా జీవితాంతము అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మేము రుణపడి ఉంటాము. ఆయనతో పాటు నడుస్తాం. తెలుగుదేశం పార్టీని అంచెలంచెలుగా మేము పైకి తీసుకొని పోతాం. ఈ రోజుల్లో కొన్ని అవాంతాలు జరుగుతూ ఉంటాయి, అవి కూడా సర్ది చెప్పి అందరినీ కూడా కలుకొని పోయి మొదటి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ పూర్వం ఉంది ఆ విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ పదవి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అది నారా లోకేష్ గారికి, శ్రీనివాస్ గారికి, మాకైతే ఎవరైతే శ్రేయాభిలాషులు ఉన్నారో నారాయణ గారు, అదేవిధంగా మా ఇరిగేషన్ మినిస్టర్, వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రామానాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్, తప్పకుండా పార్టీ ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా మేము ప్రజల్లోకి పోవడము, కార్యకర్తల్లో ఉన్న డిఫరెన్సెస్ కూడా ఈ దినం కార్యకర్తలు డిఫరెన్స్ ఉన్నాయని చెప్పి పార్టీనే హైకమాండ్ చెప్తా ఉంది. సీనియర్లు ఇక్కడ మర్చిపోయారని, కాబట్టి సీనియర్లకు ప్రత్యేక గుర్తింపు కూడా ఇచ్చిందని మేము అనుకుంటున్నాం. కాబట్టి పార్టీ సీనియర్లను ఎప్పుడు మరవదని ఒక సమాచారం ఇవ్వడమే ప్రజలకు ఇది. ఎందుకంటే కార్యకర్తలు చాలామంది అసంతృప్తితో ఉన్నారు, సీనియర్లకు న్యాయం జరగడం లేదని. కాబట్టి పార్టీ ఈ దినం మాలాంటి వాళ్ళకు పదవి ఇచ్చి సీనియర్లకు న్యాయం జరుగుతుంది అని చెప్పేదానికే మాకు పదవి ఇచ్చింది అనేది తప్పకుండా మాకు ఏ విధంగా అయితే మా మీద నమ్మకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పదవి ఇచ్చారో ఆ విధంగానే మేము నమ్మకంతో పార్టీ కోసము మా ప్రాణాలైనా తెగించి పార్టీని ప్రజల్లోకైతేనేమి, కార్యకర్తలైతేనేమి అందరినీ కూడా సమిష్టిగా చేసి అందరి కృషితో పైకి పోతామని చెప్పి తెలియజేస్తున్నాం.